అందరూ మంచిగున్నారా నుల్లా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్దా ముచ్చట. ఇలా ధూమ్దా ముచ్చట్ల మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన. ఇక ముచ్చట్లు షురు. అన్నట్టు ఫ్రీ బస్సులలో ప్రయాణం చేస్తానా నుల్లా మీరు? నిజం చెప్పురి. ఆర్టీసీ ప్రయాణం సురక్షిత ప్రయాణం అని ఒకప్పుడు చెప్పుకునేది. కానీ ఇప్పుడు ఆర్టీసీ బస్సులో ఎక్కినామంటే ఇక దిగేటప్పుడు ఎన్ని దెబ్బలు పడి దిగుతామో, ఎంత నోరు ఖరాబ్ చేసుకుంటామో, ఎంత దిమాగ్ ఖరాబ్ అవుతుందో ఇగో గిట్లని ఆలోచనలు చేస్తాండ్లు. చూస్తలేమా ఫ్రీ బస్సులల్లా ఎన్ని ఫైటింగ్లు అవుతున్నాయో. అసలుకి ఫ్రీ బస్సులు ఏందో కానీ ఆడోళ్ళ నడుమ కీసులాటలు పెట్టినట్టే అనిపించింది చాలా మందికి. ఇక మొగోళ్లకు ఆడోళ్లకు నడుమ లేనిపోని పంచాయతీలు కూడా తెప్పించింది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే మనం కొత్తగూడెంకు పోదాం రారి. ఆడ ఫ్రీ ఆర్టీసీ బస్సు ఎక్కిన అక్క తన్లాట చూడురి. అయ్యయ్యో గీ అక్కింది బస్సు కింద వండుకున్నది. అక్క లేగు, లేవక్క లేవు. ఓహో బయసు చేస్తాంది కదా అందరితోని. అగో గంతమంది బతిలన్నా ఇంటనే ఇంటలేదు. ఇవాళ అటో ఇటో తేలిపోవాలనే అంటున్నది. అయితే లొల్లేడ షురువైందో చెప్తా. ఇక బస్సు మనుగురు నుంచి ఖమ్మం దిక్కు పోతాందువల్ల ఈ అక్క మంచిగా సీటు దొరికించుకొని కూర్చున్నది. మంచిగా కండక్టర్ వచ్చిండు, టికెట్ అడిగిండు. ఈమె ఆధార్ కార్డు చూపించింది. ఇక ఆ కండక్టర్ ఏమో ఈ ఆధార్ కార్డు చెల్లనే చెల్లదా అన్నాడట. కథం ఇక అక్కకు చిర్రు అన్నది. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఆధార్ కార్డు గవర్నమెంట్ బస్సులలో ఎందుకు చెల్లదని కండక్టర్ తోని బయసు చేసింది. ఆమెను బలబీటికి కిందకి దింపిరు. అయినా ఇన్లే నన్నే కిందకు దింపుతావారా, నా ఆధార్ కార్డు డీలక్స్ బస్సులలో చెల్లదంటారా, నాకు ఫ్రీ టికెట్ ఇయ్యనే అని ఇగో గిట్లా బస్సు కిందకి పోయి దాన్నా చేసిందోలా. పోలీసోళ్ళు వీళ్ళు వాళ్ళొచ్చి అక్కకు సంజాయించారు. గాని అక్క మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి. ఆధార్ కార్డు చెల్లదనుడితోటే చాలా చేపడినాక ఈయననే ఇండ్లే అందరినీ 3 చెల్ల నీళ్లు దాపిచ్చింది. లాస్ట్కి ఎట్లనో గట్లా ఆమెను బుజగరించి బామాలి అవతలకు పంపిరు. చూసినవా ఫ్రీ బస్సుతోని ఆడోళ్ళు సంతోషంగా ఉన్నారు, సంబరాలు చేసుకుంటున్నారు అని మీరకే చెప్తున్నారు. కానీ దినాం బస్సులకి వేలడాయిలల్లా ఆధార్ కార్డు ఫోటోలు చక్కగా లేదని, పాత కార్డు అని, సీటు కోసమని, నిలబడే సందు లేదని గోగిట్ల లడాయిలు అయితేనే ఉన్నాయి. గజం జాగా ఎంత ఉంటుందిలా? ఒక్కొక్క జాగాల ఒక్కొక్క రేటు ఉంటుంది. ఎంత ఊర్లో అయినా కానీ 1000కి తక్కువ ఉండదు. అంతేనా కదా? ఇక పట్నంలోనైతే గజానికి 50,000, ₹1,00,000, 2 లక్షలు కూడా పలుకుతుంది. ఇల్లు కట్టుడు అటెంక ముచ్చట. 100 గజాల జాగా గున్నరంటే లక్షలు పెట్టాలి. అసంటుదుల్లా ₹500కే 66 గజాల ఇల్లు అమ్ముతుర్రు. అరే అవు అంటే 500కే 66 గజాల ఇల్లట. పరేషాన్ అనిపిస్తున్నది కదా, ఇప్పటికిప్పుడే కొనాలనిపిస్తున్నది కదా. మరి ఏన్నో ఎందుకు గంతగనం తక్కువ రేటు ఉన్నదో అరుచుకుందాం రారి. జనాలు రాను రాను ఎట్లా తెలివి మీరిపోతుర్రంటే నిజంగా వాళ్ళని తారీ చేయాల్సిందే. 500కే 66 గజాల ఇల్లు గిదే. 500కేనోళ్ళ సింగిల్ రూము, ఇలా బాత్రూమ్ కూడా ఉన్నది, నీళ్ళ ట్యాంక్ కూడా ఉన్నది, మంచిగానే నీళ్ళు వస్తాయట. 500 కట్టాలే. అదృష్టం అంటే ఈ ఇల్లు మీకే అవుతుంది. పోర్రి లక్కీ లాటరీ ఇల్లు అన్నట్టు ఇది. అసలు దీంట్లో అసలు మతలబ్ ఏంటంటే ఈ ఇంటి ఓనరు రామబ్రహ్మం నల్గొండలు ఉంటాడు. సౌటుప్పల్ల 2-3 ఏళ్ల కిందట ఈ సింగిల్ రూమ్ ఉన్న ఇంటిని కొన్నాడు. ఇక 2 ఏళ్ల సంది రియల్ ఎస్టేట్ ఎట్లా పడిపోయిందో చూస్తారు కదా మీరు కూడా. అయితే ఈ ఇంటిని అమ్ముదామా అనుకున్నాడు ఇప్పుడు. కానీ అనుకున్న ధర అత్తలేదట. ఈయన 12-13 లక్షలు చెప్తాడు. అడిగేటోళ్ళేమో 3-4 లక్షలకి ఇయ్యవా అంటుర్రాట. కమస్కం కొన్న రేటు కన్నా రాకుంటే ఎట్లా అని తనలాడిండు. ఈ ఇల్లు అమ్ముతే వచ్చిన పైసలతో ఇంకో ఇంటికి పెట్టేది ఉన్నదట. కానీ దీనికి ధర అత్తలేదా. అందుకే లక్కీ డ్రా కూపన్లో ఉపాయం చేసిండు వల్ల
500కు లక్కీ డ్రా కూపన్ పెట్టి అమ్ముతుండు. ఇక ఇట్లా కూపన్లు అమ్మి నవంబర్ 2వ తారీఖు నాడు వీటిని లక్కీ లాటరీ తీస్తాడట. ఇంట్లో పేరెళ్ళినోళ్లకు ఇల్లు ఇస్తాడు. ఆలోచించిన ఆశాభంగం 500కే కూపన్, అదృష్టం అంటే ఈ ఇల్లు మీదే అనుడుతోనే ఇక జనాలు ఈ కూపన్ల కోసం ఎగబడతారు. పోతే 500, అత్తే 15 లక్షల ఇల్లు అన్నట్టే మురిసిపోతారు. ఇక ఇంకో దిక్కు కమస్కం 3000 కూపన్లనన్నా అమ్మాలనే పట్టుదలతో ఉన్నాడు ఈ ఇంటి ఓనరు. 3000 కూపన్లు అంటే 15 లక్షలు అవుతుంది. ఇంకేందిగా ఈయనకు కావాల్సిన పైసలు ఈయనకు వస్తాయి. లక్కున్నోళ్లకు 500కే ఇల్లు వస్తుంది, లక్కు లేని వాళ్ళకు 500 పోతున్నాయి. అయినా మంచిదే, ఒక్కరోజు అర్ధ కిలో మటన్ తెచ్చుకున్నంతి అనుకుంటా కూపన్లు ఉంటుర్రట. ఇగో ఈ ఓనర్ వాళ్ళ పిల్లగాడు చెప్తుండే నూరి ఈ లక్కీ డ్రా కూపన్ సంగతి. మాకు ఇక్కడ చౌటుప్పల్లో 66 గజాల ప్లాట్ ఉంది. ఈ ప్లాట్ ని మేము గత 2 సంవత్సరాల కింద నుంచే సేల్లో పెట్టాము. మేము అనుకున్న రేట్ రాకపోవడం వల్ల ఇలా ఒక లక్కీ డ్రా అనే స్కీమ్ పెట్టడం జరిగింది. అదొక కూపన్ వచ్చేసి 500 వర్త్. మా టార్గెట్ వచ్చేసి 3000 కూపన్లు తీసుకుంటే మేము అనుకున్న వరకు వస్తుంది అని చెప్పేసి మా ఆలోచన. ఇన్ కేస్ ఒకవేళ 3000 కూపన్లు కాకపోయినా 1500 అలా అయినా నవంబర్ 2వ తారీఖు లక్కీ డ్రాని తీయడం తలుచుకుంటాం. ప్రజెంట్ మాకు ఇప్పటిదాకా అయితే ఒక 500 చిల్లర వరకు 500 దాటిందని అంచనా. ఆగానట చూసినావా, కానీ ఏమన్నా తెలివానోళ్ళ అసలు అమ్ముడు పోని ఇంటిని ఎట్లా అమ్మకానికి పెడుతుండో కదా. ఈ ఉపాయంతో ఈయన అనుకున్న ధర కంటే ఎక్కువనే వచ్చేటట్టున్నది. 3000 కాదు 5000 కూపన్లు అమ్ముడు పోయినా పోతాయి కావచ్చు, గట్లున్నదట డిమాండ్ మరి. ఏ మాట కామాటేనులా ఈ కొలువులు దందాలు అంతా దేనికోసం? పైసల కోసమే కదా. మంచిగా పైసలు కమాయించాలి, మంచి ఇల్లు కట్టాలి, పిల్లలను మంచిగా చదివించాలి అని అనుకుంటారు కదా. అప్పుడప్పుడు కొందరు ఏమనుకుంటారంటే నా బతుక్కి 1 కోటి రూపాయలు ఉంటే చాలు, దాన్ని మిత్తీలకిచ్చి బతకచ్చు, ఇక నాకు 1 కోటి రూపాయల కంటే ఎక్కువ వద్దు దేవుడా అని మొక్కుకుంటారు కదా. కానీ చాలా మందికి పైసల సంపాదన అంటే ఇల్లు ఎల్లదీయడానికి, బతకడానికి. కానీ ఇంకొందరికి మాత్రం పైసలు కమ్మాయి అంటేనే అదో కిక్కు. 100,000 కోట్లు వస్తున్నా ఇంకా పని చేస్తూనే ఉంటారు. పైసా అని తనలాడతారు. అవును, ఇప్పుడు గిదంతా ఎందుకు చెప్తున్నా అబ్బా అని అంటారా? యాదికొచ్చింది, మన దేశంలో కుబేరుడు అంటేనే మనకు అంబానీ సారు మతికొస్తాడు కదా. దేశంలోనే నెంబర్ 1 సౌండ్ పార్టీ. ఎంత సౌండ్ పార్టో ఎరికేనా? ఆయన సంపాదన ముందు కొన్ని రాష్ట్రాలు ఆమ్దాని కూడా ఎక్కువనే ఉన్నాయి. అరే అవు అంటే అగో ఓ అమ్మనే, నిజంగా ఈ అంబానీ తోపు సింగే పొర్రి, అసలు మనిషి కూడా కాదు, పైసల మిషిని. ఆయనకి ఇప్పుడు ఏ పాటాస్తులున్నాయనుకుంటుర్రు? మంచిగి నుర్రి 9,55,000 కోట్లట. 9 లక్షలుండుడే చాలా మంది గగనము, అసొంటిది ఈయన కాడ 9 లక్షల కోట్లు. ఇక చెప్పు కథ. అయినా కానీ పైసలు సరిపోతలేవు, ఇల్లు వెళ్తలేదు, ఇంకేమన్నా చెయ్యాలి అనుకుంటా తాపకో దందా ఎత్తనే ఉంటుండు, రూపాయి కూడా పెడతనే ఉంటుండు. ఇప్పుడు ఈ అంబానీ సేటు దేశంలోనే నంబర్ 1 సౌండ్ పార్టీ, పెద్ద కుబేరుడు. ఈయన తర్వాత అదాని ఉన్నాడు. ఇక ఎరికే కదా అంబానీ అదానీలు ఎవరితో ఎక్కువ సాయపడతారో. ఇక నేను చెప్పదు కానీ. అయితే ఇంకో కరెంట్ షాట్ కొట్టే ముచ్చట చెప్పాలనా? ఏందంటే అంబానీ కుటుంబం ఆస్తి మన దేశంలో ఉన్న చాలా రాష్ట్రాల జీడిపి కంటే ఎక్కువనట. అంటే ఆ రాష్ట్రాల ఆమ్దాని కంటే సారువారి ఆస్తులే ఎక్కువ అన్నట్టు. ఖాళీ మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలే అంబానీ ఆస్తి కంటే కొంచెం ఎక్కువ జీడిపి ఉన్నాయి. ఇక ఈ 4 రాష్ట్రాల జీడిపి తప్పితే కడమ రాష్ట్రాల జీడిపి అంబానీ కంటే తక్కువనే. ఇక చెప్పు కథ. అంటే ఒక రాష్ట్రాన్ని మొత్తం సాదే అంత సంపాదిస్తుండన్నట్టు అంబానీ సేటు. కానీ ఏ మాట కామాటని వల్ల చాలా మందికి ఒక కొలువు ఉంటే చాలు, ఇక జీవితం బిందాస్ అని అనుకుంటారు. ఇక ఇంకో పని చేయనే చెయ్యరు, ఉన్న దాంతో సుఖంగా ఉంటా, సంతృప్తిగా ఉంటా అనుకుంటారు.
కానీ ఈ అంబానీలు అదానీలు ఏందొల్ల లక్షల కోట్ల ఆస్తులున్నా గంటకు కోట్లు కమాయిస్తున్నా ఇంకా కమాయించాలి, ఇంకా కంపెనీలు పెట్టాలి, ఇంకా పైసలు కావాలి అన్నట్టే చూసుకోబోతారు. అంటే వీళ్ళకి ఇల్లెల్ల తీసుడు, సుఖంగా ఉండు అటెన్క ముచ్చట, కమాయించుట్లనే వీళ్ళకు మనశ్శాంతి ఉంటుంది కావచ్చు. అదో కిక్కై ఉండాలి కదా. కొందరు ఎట్లుంటారంటే రామచంద్ర, నాకైతే చెప్పవశం కాదోల్లా. పుక్కట్లకు అత్తందంటే చాలు, పామాయిల్ కాదు కదా ఫినాయిల్ కూడా తాగుతారు. ఈ మాట ఉత్తగనే ఉట్టలే, చాలాసార్లు ఇది రుజువైతేనే ఉంటుంది. ఓ దిక్కు పానాలు పోతున్నాయిరా అంటే ఇంకో దిప్పు మా కడుపు నిండితే చాలు, ఎవడెట్టిపోతే మాకేంది, ఎవరెట్లా సత్తే మాకేందని అన్నట్టే చేస్తారోళ్ళ. అసంటోళ్ళనే ఓ మల్క చూడుర్రి. అగో అయితే డైరెక్ట్ ముచ్చట్లకే పోదాం. మన హైదరాబాద్ రామాంతపూర్ల చూడుర్రి కథ ఎట్లున్నదో. ఏందంటారా ఈ యాగం, అసలే దసరా కదా, ఇక మన కాడికి మందు బాటిల్ మస్తు దిగుతా అన్నాయి. లారీలల్లా వ్యాన్లల్లా ఇగో గిట్లనే ఒక లారీ మందు బాటిలల్లా లోడుతోనే అద్దున్నది. ఇక కరెంటు తీగలు దాకినాయి, మంటలు వెళ్ళినాయి, అందులో మందు బాటిల్ కాలిపోయినాయి. మరి గిట్లున్నప్పుడు ఏం చెయ్యాలి? ఫైర్ ఇంజన్లకు ఫోన్ కొట్టాలి, చుట్టుముట్టోలు నీళ్లు పోయాలి, మంటలను చల్లార్పాలి, అంతే కదా. కానీ ఈడ కథ ఉల్టా అయింది. కాలిపోయిన బాటిళ్ల కోసం జనం ఎగబడుతున్నారు. అసలు డ్రైవర్ ఉన్నాడా, క్లీనర్ కథ ఏంది, లారీ ఏమైనా పేల్తదా, ఇవేం ఆలోచించలే. మందు బాటిల్ కనబడ్డాయా, చేతికి అందిన కాడికి లటుక్కున అందుకున్నామా, ఆడికెళ్ళి గాయపోయినమా. ఇగో గిట్లనే అయింది కథ. అగో అయ్యో రామచంద్ర, ఏంది ఇది, అసలు ఏమైంది? ఓ దిక్కేమో మంటల లారీ కాలిపోతుంటే వీళ్ళేమో మందు బాటిళ్లు ఎత్తుకుపోయే ఇగురం పెట్టుకున్నారు కదా. ఏ మనుషులల్లా అని అనబుద్ధి అవుతున్నది. కానీ ఏమంటని చెప్పు, అసలే దసరా, ఇంకేంది ఫ్రీగా మందు దొరికింది వటు అని సంబురం వాడుకుంటా బాటిళ్ళని వేసుకొని పోయిరు. ఇగో గిట్లున్నారు జనాలు. అసలు ఏది పుక్కట్లకు వచ్చినా ఇడిచిపెట్టే తట్టేలేరు కదా వీళ్ళు. అంతే వట్టురి, ఫ్రీ అంటేనే అదొక ఆనందం జనాలకు కదా. 10 ఏళ్ళు ఒక స్కూల్లో చదివి 10వ తరగతి అయిపోయాక పిల్లలు వెళ్ళిపోయేటప్పుడు ఎంత బాధపడతారోలా. ఒగళ్ళు గొగలు అలుముకుంటారు, సార్ల కాళ్ళకు దండాలు పెట్టుకుంటారు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము అని పాట అందుకుంటారు, మస్తు బాధపడతారు. అటెంకా కాలేజీలల్లో కూడా ఫేర్వెల్ పార్టీలు జరుగుతాయి. ఎంతైనా కొన్నేళ్ళు కలిసి మెలిసి ఉండి ఇక విడిపోతామంటే ఎవరికన్నా బాధనే ఉంటుంది కదా, కన్న పొంటి నీళ్ళొస్తాయి. కానీ తప్పది, ఏం చేయాలి? జిందగీ అంటే అడుగు ముందుకేయవలసిందే. గట్లనే కొలువులలో కూడా రిటైర్మెంట్ ఉంటుంది కదా. ఒక డ్రైవర్ అన్న 30 ఏళ్ళ పనిచేసి కొలువులకెళ్ళి దిగిపోతుండు. మరి ఎవరికి దండం పెట్టిండో ఎరికేనా? చూడురి మీరే. గీ అన్న తమిళనాడు ఆర్టీసీ బస్సు డ్రైవరు. ఈయన నడిపే బస్సు కాడికి వచ్చిండు, దాన్ని గట్టిగా అరుముకున్నాడు. మెల్లగా బస్ ఎక్కి ఆయన కుర్చీలా కూసున్నాడు. స్టీరింగ్ ను తృప్తిగా చూసుకుంటా దానికి ముద్దులు పెట్టిండు. ఎందుకంటే గీ అన్న ఇక ఇవ్వరిసింది బస్సు నడపాడు, రిటైర్ అయిపోయిండు. 30 ఏళ్ళు ఆర్టీసీ బస్సు నడిపిండు అన్న. ఇక ఈయన దిగిపోయే వాళ్ళు అయిపోయింది. ఇన్నొద్దులు నడిపిన బస్సును కండ్లారా చూసుకొని బాధపడ్డాడు. ఈయన ఈ బస్సునే నడుపుడు కాదు, ఈ బస్సు ఈయన జీవితాన్ని కూడా ముంగడికి పట్టుకుపోయింది. అందుకే గింత పాయరం అన్నట్టు. ఇక మళ్ళా ఈ అన్నకు స్టీరింగ్ పట్టే ఛాన్స్ రాదు, బస్సు నడపడు కదా. అందుకే బస్సుతోని 30 ఏళ్ల అనుబంధాన్ని యాడ్ చేసుకొని ఆఖరిసారి నడిపి టాటా చెప్పిండు. ఇక అన్న గిట్ల బస్సును పట్టుకొని తనలాడుతుంటే తోటోలు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిరు. అందరూ హ్యాపీ రిటైర్మెంట్ డే డ్రైవర్ అన్న, నీ సేవలు మరవలేమని చెప్పిర్రు. అయితే అయ్యో అయ్యో అయ్యయ్యో అమ్మ తోడు చెప్తున్నా, ఆలు మగలకు పడనే పడనంటారు కదా. సరే, మనసొంటి సాదా సీదా ఇండ్లలల్లా ఆలు మొగలు జవడాలు పెట్టుకుంటారు. ఒకలంటే ఇంకొకరికి పడది, ఎడ్డమంటే తెడ్డమంటారు, ఒకళ్ళ మాట ఇంకొకరు వినరు.
అవసరమైతే తన్నుకుంటారని కూడా అంటారు కదా. కానీ ఈ ఆలుమగల పంచాయతీ మన ఊర్లలోనే కాదు, సాదాసీదా కుటుంబాలలోనే కాదు, అమెరికా ప్రెసిడెంట్కైనా తప్పుతలేదోటల్లా ఈ కీసులాటలు పులి లెక్క మారి దునియానే టారిఫ్లతోని గజగజ వణికిస్తున్నదట ట్రంప్ సార్ను. ఆయన భార్య ఒక ఆట ఆడుతుందట, పిల్లి లెక్క చేస్తాడట కాదు. అవో చూడుర్రి మీరే. ఈడ చూడుర్రి గాలి మోటార్లా బైస్ చేసుకుంటురు. ఎవరో ఏర్పాటు చేసిరా ట్రంప్ సారేనోళ్ళ. ఇటు ట్రంప్ సారు అటు ఇంటామె మొలానియా మేడము. ఈయన ఒకటంట అంటే ఆమె ఇంకొకటి అంటాంది. ట్రంప్ సార్ ఆమెకేమో సంజాయిస్తున్నట్టున్నది, ఈమెనేమో ఏ బేకూఫ్ గాని ఉన్నావు, ఏ డిపోషన్ లెక్క మాట్లాడకు, దివాన గాని వా అన్నట్టు వేస్తుందోళ్ళ. అగ చూరాదురి ఎంత గర్మగరం మాట్లాడుకుంటురు. ఇక ఇలా కథను చూసి బయట నుంచి ఎవరో వీడియో తీసిరు. ఇంకేమున్నది, ఆమె ఏం మాట్లాడింది, ఈయనేమన్నాడు, ఇవన్నీ లిప్ రీడింగ్ చేసిరట. ఇది బరాబర్ ఆలుమగల గొడవనే. మెలానియా మేడం ట్రంప్ సార్ను గదిరిస్తుంది, కొట్టేదట్టే ఉన్నది అని అనబట్టిరు. అంటే ట్రంప్ సార్ కూడా తప్పలేదన్నట్టు ఈ సంసారంలో చిచ్చులు. ట్రంప్ సార్ అనే ఏందోల్లా ఫ్రెంచ్ అధ్యక్షునిది కూడా గిట్లనే కాలేదా మొన్నోసారి. ఆమెనైతే బెనిమిటిని డైరెక్ట్ దౌడపడ సర్వనే దర్శింది. పాప ఆయన్నేమో అందరి ముందు యాక్టింగ్లు చేసుకుంటూ నవ్వుకుంటూ వచ్చిండు. అంటే దేశాల నేనే ప్రధానులు అధ్యక్షులు కూడా భార్యల ముందు పిల్లి కూనలు లెక్కనే మారిపోయారు పో అని చెప్పుకుంటురోళ్ళా. 50 మందికి తెలియజేయండి ఏమనగా, మీకోసం కొంతమంది సెలబ్రిటీలు వచ్చారు. వాళ్ళ కళాపోషణ చూడాలి మీరు. సెలబ్రిటీలు అనగానే మీరేమో అనుకునేరు దొంగలు. దొంగలోళ్ళ వాళ్ళను మించిన మహానుభావులు తోపు సింగులు ఎవరు లేరు కదా. ఎందుకంటే మూడో కంటికి తెలియకుండా సర్వం దోసుకునేటోళ్ళు మోపోయారు. అసలు వాళ్ళే మనుషులల్లా దొంగ సొమ్ముతోని ఏం బాగుపడతారు, వాళ్ళ చేతులు ఇరిగిపోను. ఈ ముచ్చట చూసి మీరే మీ స్టైల్లో తిట్టుర్రి. ఉన్న దొంగలు చాలతలేరని ఇంకా ట్రైనింగ్లు తీసుకొని మరి కొత్త తరం దొంగలు మోపైతురు కదా. ఈ దొంగలు పాడుగాను వాళ్ళు ఏం మనుషులో ఏమొప్పో. నారాయణపేట జిల్లా మక్తల్ బస్ స్టాండ్ కారణంలో మహాలక్ష్మి బంగారం దుకాణం ఉన్నది. మహాలక్ష్మి అత్తదనుకుంటే దుకాణంలోకి దొంగలు వచ్చిరు. చూడురి ఎట్లా పోతాను చేసిరో. గోడకు పెద్ద కన్నం వేసి అందులోకెళ్ళి లోపలికి పోయి పిస్స పిస్స చేసిరు. చేతికి అందిన ఎత్తుకపోయిరు. 6 కిలోల వెండి మాయం చేసిరట. తులం బంగారం కూడా మాయం చేసి వాళ్ళు మాయమైపోయారు. అగో షాపు హాలత్ చూడు ఎట్లయిపోయిందో. బంగారం దొంగల కథ గట్లున్నదా? గదే మక్తల్లనొల్ల గీ దొంగల కథ చూడు. ఇల్లేమో బైకు దొంగలు. బండి కనబడితే చాలు తాళం చేయి లేకుండా దాన్ని స్టార్ట్ చేసి మాయం చేసి అంత కళాకారులు అన్నట్టు. ఈ కొట్టేసిన బండ్లను పొట్టు చేసి వచ్చిన కాడికి అమ్ముకుంటారట. కానీ వీళ్ళ టైం మంచిగా లేనట్టున్నది. పోలీసులకు దొరికిరు. అదెందో మక్తలను దొంగలు గుర్తి పట్టినట్టే చేసిరు. ఇక ఇప్పుడు వీళ్ళ గురించి కూడా చెప్పుకుందాం, లేకుంటే ఫీల్ అవుతారు. వీళ్ళు కామారెడ్డి జిల్లా బిక్కనూరు దొంగలు. ఇలా పని ఏంటంటే ఇళ్ళ పడరు, దుకాణాలకు పోసుకోరు. గుళ్ళు ఏడేడు ఉన్నాయో చూసి ఆ గుళ్ళకు పోతారు. దేవుళ్ళనే నిలువు దోపిడీ చేస్తారు. బస్వాపురంలో ఉన్న పెద్దమ్మ గుడిలా, ఎల్లమ్మ గుడిలా, రామాయంపేట మల్లన్న కూడా దొంగతనాలు చేసిరు. దేవుళ్ళ విగ్రహాలను సామాన్లను ఎత్తుకపోతారట. ఇట్లా ఇంకో దొంగతనానికి ప్లాన్ ఎత్తా అంటే దొరికిపోయారు. కాదు వీళ్ళని ఏమనాలోల్లా ఆఖరికి దేవుళ్ళను కూడా విడిచిపెట్టారా. వీళ్ళ కండ్లల్లో అగ్గిపోయ్యా. చూసిరు కదా, గిది ఇవాల్టి ముచ్చట్లు. మళ్ళొచ్చే పాలి మంచి మంచి ముచ్చట్లు పట్టుకత్తా ఉంటా మరి.